ఇంతవరకు మా సత్సంగంలో హిందీ పద్యాలే పాడుతుంది. చాలా మందికి హిందీ పద్యాల అర్థం కాకపోతుంది. అందుకు మా సహోదరుడు మల్లయ్య హిందీ పద్యాలకు అనువాదం చేసి పద్య రూపంగా మాకుంటే సంవత్సరం నుంచి 1400 రూపాయలు ఇచ్చి ఈ పుస్తకాన్ని అర్పించాను. ఈ పుస్తకం అందరికీ అందాలి. తెలుగు కానీ పురుషులు కానీ తెలుగులో ఉంది. ఈ పుస్తకంలో ఉండే ఈ పదాలను పద్యములను మీరు మీ నిత్య జీవనంలో పెట్టుకుంటే మీ జీవనం శ్రేష్టంగా జరుగును. అందుకు ఈ పుస్తకం వేళ కూడా దాని ఖర్చు మాత్రమే 10 రూపాయలు వేసినాయి. నా మనవేమి మీరందరూ ఈ పుస్తకాలు తీసుకోవాలి. ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఇందులో ఉండే పద్యాలను చదివితే మీ మనసు ఆధ్యాత్మికంపై తానంతగా తాను మారిపోతుంది. अभी पढ़े नहीं तुम घर का घर सुना पड़ा है. अभी पढ़े दया में हाँ वो दया में दयामय दीन दुख भंजन कृपा निधे भक्त मनरंजन. दयामय दीन दुख भंजन कृपा निधे भक्त मनरंजन. శరణము చేర్చుకొని ఒడిలో పతితులా పరువు కాపాడు. శరణము చేర్చుకొని ఒడిలో పతితులా పరువు కాపాడు. జగతిలో ఆపదలు పొంది కడు శరణంబు వేడితిని. జగతిలో ఆపదలు పొంది కడు శరణంబు వేడితిని. వికల చిత్తంబునకు బెదిరి అప్పుడు ధ్యానంబు చేసితిని. వికల చిత్తంబునకు బెదిరి అప్పుడు ధ్యానంబు చేసితిని. శరణ సన్నిధిని చేకొనుము అచల భక్తి ప్రసాదించు. చరణ సన్నిధిని చేకొనుము అచల భక్తి ప్రసాదించు. భికారిని చేరితి ద్వారం కడాకడు తాపముల చేత. భికారిని చేరితి ద్వారం కడాకడు తాపముల చేత. అందించు ప్రేమ మధుపాత్ర కలుగు దిన మెల్లని ధ్యాస. అందించు ప్రేమ మధుపాత్ర కలుగు దిన మెల్లని ధ్యాస. కర్మ పాశంబులు తొలగు సదాని నామమే కొలుతూ. కర్మ పాశంబులు తొలగు సదాని నామమే కొలుతూ. ఇదే నా మదిని అభిలాష ప్రభు పూరించు నా ఆశ. ఇదే నా మదిని అభిలాష ప్రభు పూరించు నా ఆశ. వినయ రథ
स्वामी हितकारी तरिंपाजेयु भव जलधि विनय राधा स्वामी हितकारी तरिंपाजेयु भव जलधि दयामया दीन दुख भंजन कृपानिधे भक्त मन गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तमेन चराचरम् तत्पदं दर्शते वन्दे वन्दे राधा स्वामी जगद्प्रभु राधा। आदि संत कबीरदास महाराज ఆ రోజులలో ప్రపంచం జీవులు దుఃఖంతో కుళ్ళిపడంగా ఏమన్నారంటే జల్దీ జగ్గి దేఖ్ కబీరా రోయే दो पाटन के बीच में जहान बाकी तो విసుగ్రౌతు తిరుగుతుంది. ఆ విసుగ్రౌతు తిరుగుతుంటే విత్తనాలు వేస్తున్నాం. విత్తనాలు కింది కింద పడుతుంది. అది చూసి కబీర్దాస్ మహారాజ్ ఏడుస్తుంది. ఎవరా ఈ విత్తనాలు గట్టి. అట్లనే కాలమాయా పురుషులు ఈ విసుగ్రౌతుల్లో జీవులు ఇతర రూపకంగా పడుతున్నారు. పై పరంపరమై కింది కింది అయిపోతుంది. మరి అదే విసుగ్రౌతుల్లో మూలకు కొన్ని విత్తనాలు పోయి కొన్ని విత్తనాలు మూల కాడు ఉన్నాయి. వాటికి ఏం కాదు, ఎట్లున్నాయి అట్లనే. అర్థమేమి? పరమాత్ముడనే ఆ మూల, విసుగ్రౌతు మూల పరమాత్ముడు. ఈ కాలపురుషుని యొక్క విసుగ్రౌతుల్లో పడితే ఆ మూలను మనం మూల దగ్గర వెళ్ళాలి. గమన కిందికి పోతున్నా పరమ కింది. ప్రతి మానవుడు కూడా ఆ మూల దగ్గర పోయే ప్రయత్నం చేయాలి. ఆ మూల దగ్గర పోయి మనం ఉంటున్నా ఇక మనకేం కాదు. ఇది మానవుల యొక్క ధర్మం. ఇవాళ ఈ రోజులలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఆపత్తులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, అనేక ప్రకారమైన రోగాలు. ముందుండే రోగాల కంటే ఇవాళ ఈ రోజులలో ఉండే రోగాల సంఖ్య ఎక్కువ. మరి కష్టాలు, ఆపత్తులు, రోగాలతో మనం ఎక్కువ కాపాడుకోవాలి. మన రక్ష ఎట్లు
ప్రతి మానవుడు ఆ భగవంతుని పాదాల దగ్గర వెళ్ళాలి. పరమాత్మని యొక్క సన్నిధానంలో అదృష్టంతో మన ప్రారంభంతో ఆ పరమాత్మని యొక్క సన్నిధానం దొరికినా మన క్షేమము మనకేం కష్టం లేదు, దొరకకపోతే కష్టం. మరి ఆ సన్నిధానంలో వెళితే ఎట్లు వెళ్ళాలి? పరమాత్ముడు తన ఆవరణలో ప్రవేశించేటానికి ఎప్పుడు మనకు వీలిస్తాడు? తలుపులు మూసుకున్నాము, తలుపు లోపల పోయేటానికి మరి తలుపు తెరిస్తే పోతాం కదా. పరమాత్ముని సన్నిధానంలో వెళ్ళాలంటే ఏ గుణాలను ఆశ్రయించాలి, ఏ ధర్మం పైన నడవాలి, దానికి మహాపురుషులు చెప్తుందయా మన హృదయంలో దయాభావం ఉండాలి. ఇప్పటికీ ఒకరిని చూస్తే దయా దాక్షిణ్యముతో చూడాలి. దయ, ప్రేమ, ప్రేమతో మాట్లాడాలి. విశ్వాసంతో ఉండాలి. మన మనస్సులో విశ్వాసము, ప్రేమ, దయ, అనురాగం. అనురాగం అంటే ఏంటి? నాకు కష్టమైతే నీకు కష్టమైతే, ఒకరి కష్టమును చూసి, ఒకరి దుఃఖమును చూసి, ఆ దుఃఖం ఉన్నది కదా, తనకు దుఃఖం వచ్చినట్టు బాధపడాలి. వైష్ణవ జనతే తేనే కహియే పీర పరాయి జానే రే. చూడండి, మహాత్మా గాంధీ ఏమన్నాడు? వైష్ణవుడు ఎవరయ్యా? ఒకరి దుఃఖమును చూసి తనకు దుఃఖమవుతుంది అనే భావంతో ఉండటమే వైష్ణవుడు. వైష్ణవుడు అంటే 3 నామాలు వేసుకుంటే వైష్ణవుడు కాదు. ఒకడు కష్టపడుతున్నాడు, ఆ కష్టము తనకైనట్టు భావించి ఆ కష్టమును దూరం చేయాలి. ఈ పరమాత్మ దగ్గర పోయే లక్షణ ప్రేమ, అనురాగం. నేను మంచిగున్నా అందరూ మంచిగా ఉండాలి. పూర్వకాలంలో ఋషులు, మహర్షులు అడవులలో ఉండి పరమాత్మ సన్నిధానం చేరి ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంది. ఏంటి? సర్వో జనా సుఖినో భవంతు. పరమాత్ముడిని నేనే బాగుండాలని అడిగేది లేదు. నా కడుపు నిండితే దరిద్రం బాధ. మరి ఏమవుతుంది? అందరికీ అన్నాహారాలు ఇవ్వాలి, పంటలు మంచిగా పండాలి, వర్షాలు సకాలంగా కురవాలి.
ఎవ్వరికి రోగాలు రాకూడదు. సర్వే జనా సుఖినో భవంతు. చూడండి, పరమాత్మ దగ్గర నేనంటున్నా, కాలచక్రం అనే ఈశ్వరుడు, ఈ ఈశ్వరుడు మీరు పడిచిరా, ఒకవేళ మీకు ఆ మూల దొరకకపోయినా పరంపరం పిండి పిండి అవుతున్నాం. మనం చూస్తున్నాం. అందుకొరకే మూలను దొరికించుకునే ప్రయత్నం చేయాలి. మూల అంటే పరమాత్మ. మరి పరమాత్మ దగ్గర పోవాలంటే ఏం చేయాలి? దయా హృదయులు కావాలి. దయ, కరుణ, ప్రేమ, అనురాగం, ఈ గుణాలు మనుషులలో వస్తే వాడి భావం చక్కబడుతుంది. కాయాశుద్ధి, మనసు పవిత్రత, ఇవన్నీ మనకు అనుకూలంగా వస్తాయి. ఇవి లేకుంటే మనకు మూల దొరుకుతుంది. మూల దొరుకుతుందంటే పరమాత్మ యొక్క సన్నిధానం దొరకదు. పరమాత్మని సన్నిధానం దొరకదా? దొరకకుంటే మనం ఆ ఇతనాలు లెక్క పరంపరము. అందుకు ప్రతి మానవుడు ఈ గుణాలను, ఒకవేళ మనిషి మానవుల్లో ప్రారబ్ధ కర్మ, గత జన్మలో మనం ఏం కర్మ చేస్తున్నామో అట్లా ఒకడు బిచ్చగాడు. అయ్యా వీడు బిచ్చగాడు ఎందుకు? మనకు పరమాత్ముడు ఒకరిని బిచ్చగాడు ఎందుకు పుట్టించిండు, ఒకరిని రోగిగా ఎందుకు పుట్టించిండు? ఒకరి కాళ్ళు లేవు, ఒకరి చేతులు లేవు, ఒకరి కళ్ళు లేవు, ఒకరికి తినేదానికి అన్నము లేదు. మరి ఇట్లనే ఆ పరమాత్మ అందరికీ మరి న్యాయం ఉండాలి కదా. ఒక ప్రశ్న, మరి పరమాత్ముడు ఇట్లా కింద మీద ఎందుకు పుట్టించిండు అంటే వాడు అటువంటి కర్మ చేసిండు. దరిద్రులే ఎందుకు పుట్టిండ్రు? దారిద్ర్యానికి కారణం ఏంటి? దానం చేయలేదు. పోయిన జన్మలో వీడు దానం చేయలేదు. दमड़ी जाए तो जाए मगर दमड़ी न जाए. దానం చేసినట్టయితే భగవంతుడు వినిపిస్తుంది. దాన ధర్మాలు చేయలేదు. అన్నం ఎందుకు దొరకదు? ఎవరికి అన్నం పెడితే దొరుకుతుందా? అతడు ఉన్నోడికి అన్నం పెడితే దొరుకుతుందా? మల్లయ్య గారు ఉన్నారు. మేము మల్లయ్య గారు బస్సులో వస్తున్నాం. ఇక్కడి నుంచి వస్తున్నాం కదా, బాస్వాడ నిజాం సాగర్ దాటి బాస్వాడకి వస్తున్నాం. బాగా దాహం అయింది. బస్సులో కూర్చున్నాం. బస్సు నిల్చున్నది కానీ అది పొయ్యే ఎప్పుడు పోతుందో అని భయం అని దిగలే. ఒకడు పోతున్నాడు, చెంపిచ్చినాడు. వాడు జర చెంపు తీసుకున్నాడు. ఆడ నీళ్లున్నాయి కడవలో, టాకి నీళ్లు. ఆ టాకి కాడ ఒక అమ్మాయి వచ్చి ఏరయ్యా నీళ్ళు ఏరయ్యా నీళ్ళు తీసుకొని ఏరేమో దాహమైందని ఒక చెంబడు నీళ్ళు ఇవ్వమంటే నీళ్ళు దొరకలేదు. మరి అటువంటి కర్మ గిట్ట ఉన్నట్టయితే పరమాత్ముడు ఏం చేస్తాడు? మళ్ళీ జన్మలా నీళ్లు తాగకుండా గొంతు రోగాలు పెట్టేస్తాడు. గొంతు రోగం వస్తాయి.
గుండె రోగాలు వస్తాయి కదా, నీళ్ళే తాగడు. అందుకు కొంతమంది కుంటోళ్ళు ఉంటారు, ఎవరి కాలు కొట్టేసిండు. కుంటోళ్ళు ఉంటారు, కాలు కొట్టున్నారు. గుడ్డోళ్ళు ఉంటారు, ఎవరి కళ్ళు కొట్టేసిండు. అట్లనే పరమాత్మ దగ్గర న్యాయం ఉంది. ఎవరికి ఎట్లా చెయ్యాలనో, ఎవరి కర్మ ఎట్లుందో అట్లా వాడిని పుట్టించు. ఓ సాధు ఉండే, ఆయన ఒక బిడ్డు, ఓ గుడ్డోడు. నాయనా వీడు గుడ్డోడు. అమ్మా భగవంతుడు న్యాయంగానే వాడు గుడ్డోడు పుట్టించాడు, నువ్వు గుడ్డోడని అనకు. లేదు ఆయన వాడు ఏం చేసి నీకేం గుర్తమ్మా, వాడు ఏ కర్మ చేసిండో భగవంతుడు వాడిని గుడ్డోడు చేసి. లేదు నాయన, నీ దగ్గర ఏమన్నా ఉన్నట్టయితే, నీవు గిట్ట దయ చేసినట్టయితే వాడి కళ్ళు వస్తాయి. చూడమ్మా, భగవంతుని న్యాయంలో మనము జోక్యం తీసుకోవాలి. ఒకవేళ తీసుకుంటామా అంటే ప్రమాదం వస్తుంది. నీకు దయ వస్తే ఇంత అన్నం పెట్టు, 4 పైసలు ఇవ్వు. కానీ వాడు గుడ్డోడు అని వాడి కళ్ళు కావాలంటే అంటే కాదు నాయన, అరే నీకేమైనా చేసేటట్టయితే ఇంకా సత్పురుషుడు ఆయన కళ్ళతో ఇట్లానే వరకు వాడికి కళ్ళు వచ్చింది. ఆ కళ్ళు వచ్చే వరకు వాడు ఏం చేస్తున్నాడు, ఈయన బిడ్డనే చూస్తున్నాడు. నాయన వీడు నన్ను చూస్తున్నాడు అమ్మ నేను అంటే కదా. భగవంతుడు వాడి కళ్ళు ఎందుకు తీసిండంటే వీడు ఇట్లనే చూస్తాడని తీసిండు. మళ్ళీ వాడిని గుడ్డు చేసి అట్లా పరమాత్ముని దగ్గర పోవాలంటే మన మనసులో దయ కావాలి. ఆకలి ఉన్నోనికి అన్నం పెట్టాలి, బరిబత్తులో ఉన్నోనికి బట్టలు ఇవ్వాలి. భగవంతుని యొక్క న్యాయములో జోక్యం తీసుకోవాలి. భగవంతుడు మనకు ఏ స్థితిలో పుట్టించిండో అది మన కర్మానుసారం సరి అయింది అని సంతోషంగా ఉండాలి. వాడికి ఎందుకు ఇచ్చినావు, నాకెందుకు ఇవ్వలే, వాళ్ళు ధనవంతులు ఎందుకు, మేము బీదవాళ్ళు ఎందుకు అని ఈ భగవంతుని న్యాయంలో జోక్యం తీసుకోవచ్చు. ఒకవేళ మీకు జ్ఞానం కలిగింది, ఇప్పుడు మంచి కర్మ చేసుకోండి, అవకాశం ఉంది. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి. తన స్వధర్మాన్ని నెరవేర్చుకుంటా దాన ధర్మాలు చేయాలి. స్వధర్మమేమి, మనకు భార్యా పిల్లలు ఉన్నారు. వాళ్లను పోషించటం మన ధర్మ. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, ఈ పిల్లలను చదువు చెప్పించడం మన ధర్మం. తల్లి సేవ చేయటం మన ధర్మం. దాన ధర్మాలు కూడా పూర్తి చేయాలి.
ఇంట్లో భార్య పిల్లలకు అన్నం లేదు, అవతల సంతర్పణ పెట్టి దాన ధర్మాలు చేస్తే ఏం సార్థకం? మొదలు ఇంటిని చూసుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళని చూసుకోండి. దాని తరువాత మిగిలిన డబ్బు దాని ధర్మంలో అంత కూడా మనం ఇవ్వకుంటే బాగుండదు. అప్పులు చేసుకొని దానం చేస్తే, అప్పులు చేస్తున్నావు బాగా, నువ్వు దానం చేస్తే ఈ దానం కాదు, దానవత్వం, రాక్షసుడు. మొదలు ఇచ్చేటోళ్ళకి ఇచ్చేసేవయ్యా, నువ్వు దానం ఏం చేస్తున్నావు? అందుకొరకే మహాపురుషులు ఏమన్నారు, దానం చేసే అవకాశం మనకు లేదు, ఉన్న డబ్బు మనకు చాలదు, కానీ మనసులో దానం ఇవ్వాలని జిజ్ఞాస ఉంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, తన ముంగట ఉండే అన్నము అందులో సగం తీసి దానం చేస్తారు. సగం ఆకలి ఓర్చుకొని సగం అన్నం తీసి దానం చేస్తారు. ఎవరు? మనకే చాలదు, మా అవసరాలే పూర్తి కావు, మరి మేము ఎట్లా దానం చేస్తాం? ఒక బ్రాహ్మణుడు ఉండే 10 మంది ఇట్లా బిచ్చబడుకొని యజ్ఞం చేస్తుండే. ప్రతిరోజు ఎలా లేచేది, 10 మంది ఇట్లా భిక్ష అడిగేది, యజ్ఞం చేసేది. బుద్ధి తెలిసిన నుంచి 70 ఏళ్ళు అయింది యజ్ఞం చేస్తుంటే భార్య అన్నది, అయ్యా 70 ఏళ్ళు యజ్ఞం చేస్తున్నావు, మళ్ళీ ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడనే ఉన్నాం, ఒక్క పైసా దమగా లేదు, హర్కత్ లేదు, బర్కత్ లేదు, మరి ఈ యజ్ఞం చేసి ఎంత సాధ్యం? ఇన్నేళ్ళు ఏ యజ్ఞం చేసినావో రాజుగారి దగ్గరకు, అయ్యా ఇన్నేళ్ల యజ్ఞం చేసింది నీకు దానం చేస్తా అని చెప్పు. రాజుకు దయ కలిగి ఏమన్నా ఇస్తే మన దరిద్రం తొలగిపోతుంది. ఆ బ్రాహ్మణుడు కూడా అనుకున్నాడు, ఇన్ని యజ్ఞాలు చేస్తున్నా మళ్ళీ బిచ్చం అడిగేదాకా పని కాదు. సరే, నా భార్య సలహా ఇచ్చింది, మంచి సలహాని అని 5 రొట్టెలు కట్టుకున్నాడు. పోయి నడుచుకుంటూ రాజు దగ్గర పోతున్నాడు. సూర్యం అస్తమించిండు. ఒక బావి తీసుకున్నాడు, బావి కాడ స్నానం చేసిండు, సంధ్య చేసిండు. ఆకలింది, ఆ మూట ఇప్పుతున్నాడు, రొట్టెల మూట. ఇంతలో కుక్క వచ్చింది, తోకాడి ఒక రొట్టె తిన్నది, మళ్ళా తోకాడిస్తుంది. రెండో రొట్టె తిన్నది, మళ్ళా తోకాడిస్తుంది. మూడోది, నాలుగోది వేసిండు, ఐదోది వేసిండు. తాను నీళ్లు తాగి కొంచెంసేపు పండుకొని మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. 2-3 రోజులు నడిచి రాజు దగ్గరికి పోతే రాజు కన్నాడు, అయ్యా 70 ఏళ్ల కింద యజ్ఞం చేస్తున్నా, ఈ 70 ఏళ్ళు చేసిన యజ్ఞ ఫలము నీకు సంకల్పం చేసి దాన్ని అందిస్తా. రాజు అన్నాడు, మా రాజగురువుడు ఉన్నారు, ఆయన ఆజ్ఞ తీసుకోవాలి అని ఆయన తోలుకొని రాజగురువు దగ్గర పోయినా. ఎప్పుడైతే రాజగురువు దగ్గర పోయిండో చెప్పిండు, అయ్యా ఈ బ్రాహ్మణుడు వచ్చిండు,
నాకు 70 ఏళ్ల యజ్ఞం ఫలం దానం చేస్తారట. మీరు యజ్ఞ ఫలం మరి తీసుకోవాలనా లేదా? రాదు కొంచెం ధ్యానం చేసి బ్రాహ్మణ, నువ్వు 70 ఏళ్ళు చేసిన యజ్ఞ ఫలం మాకొద్దు, నిన్న పృథ్వీకి చేసిన యజ్ఞ ఫలం మాకు కావాలి. నిన్న పృథ్వీకి నేను యజ్ఞం ఏం చేయాలి? ఈయన అనుకున్నాడు, హవనం చేసి ఆ తోరణాలు కట్టి భోజనాలు పెడితే యజ్ఞము అని ఈయన అనుకున్నాడు. అమ్మగారు, నిన్న నేను ఏ యజ్ఞం చేయలే, చేసినవయా నువ్వు? నేను ఏ యజ్ఞం చేయలే మహారాజా, చేసినవయా. రాజగురువు అన్నాడు, సంధ్యా సమయంలో బావి కాడ స్నానం చేసి నువ్వు రొట్టెల మూట ఇచ్చి ఎప్పుడైతే భోంచేస్తామనే వరకు కుక్క వచ్చింది. ఆ కుక్క ఆకలిని కనుక్కొని 5 రొట్టెలు నువ్వు దానం చేసినావు కదా, అది మహాయజ్ఞము. నువ్వు పిడికెడు నీళ్లు దాగి 5 రొట్టెలు నువ్వు దానం చేసినావు, అగో ఆ యజ్ఞ ఫలం కావాలి. అట్లా దానంలో గొప్ప దానం ఏది? భార్యా పిల్లల యొక్క ధర్మాన్ని నెరవేర్చుకోవాలి. ఇట్లా దానం చేస్తారు. దానం చేస్తారు, 1000 రూపాయల దానం చేస్తారు. ఆ జర్రి ఉంటే జర్రికి 20 కాళ్ళు ఉంటాయి. ఒక కాలు పోతే ఏమైతుంది? జర్రికి 20 కాళ్ళు, ఒక కాలు పోతే ఏమైతుంది? తాను ఉపవాసం ఉండి ఒకరి కడుపును చూసేవాడు దానం. ఇవాళ విషయం ఏమి? పరమాత్ముని సన్నిధానంలో ఎత్తు చేరాలి. ముందు ప్రతి మానవుని హృదయంలో దయా, కరుణ, ప్రేమ, వినయ విధేయత, ఒకరి కష్టం మన కష్టం అనే భావం, ఇగో ఈ గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు మనలో వచ్చినట్టయితే మనం పరమాత్మని సన్నిధానికి చేరుకుంటాం. పరమాత్ముడు ఒకసారి మనకు సన్నిధానం ఇచ్చిందంటే యాకో రాఖే సాయ్యా మార్ సకే నా కోయ్ బాల్ న బాకా కర్ సకే జో జగ్ పరమాత్ముని సన్నిధానం దొరికితే ఇక మనకేం భయం లేదు. ఎవరినైతే పరమాత్ముని చింతపడతాడో ప్రపంచమంతా మనకు విరుద్ధమైన మన ఎండికే ముక్కలు కూడా जाको राखे साया मार सके ना कोई बाल न बाका कर सके जो जग बैदी कोई. పరమాత్మని సన్నిధానంలో చేరాలంటే ఈ గుణాలు మనలో ఉండాలి. పూజలు చేస్తాం, జపం చేస్తాం, కోపం వస్తుంది, భార్యనన్న కొడతాం, పిల్లలనన్న కొడతాం. ఎంత జపం చేసే వారికి కోపం ఎందుకు రావాలి? మరి కోపం వస్తే జపం బేకాలి. మాలాతో కర్మే ఫిరే
జీవు ఫిరే ముఖ మాహి మనువాతో చౌదస్ ఫిరే ఏతో సుమరన్నా. భక్తుల లక్షణాలేమి? పరమాత్ముని యొక్క ప్రేమ పాత్రుల లక్షణాలేమి? కోపం రాకూడదు, మనసులో ఒకరిని చూస్తే ఈర్ష్యాభావం రాకూడదు. ఈర్ష్య, ఒకరిని చూస్తే ఈర్ష్యాభావం రాకూడదు. మళ్ళీ విరోధ భావం రాకూడదు. కలహాలు పనికిరావు. ఈ భక్తుల లక్షణం. మీరు బ్రహ్మాండంగా పూజలు చేస్తున్నారు, ఇంట్లో నరకం. ఏం సాధ్యం? ప్రత్యక్ష దేవతలైనా నీ భార్య పిల్లలు, వీళ్లను నువ్వు చూసుకుంటా, వీళ్లను బాగా ప్రేమతో ఉంచకపోతే కనబడని ఆ పరమాత్ముని నీవేం చేసుకోవాలి? ప్రేమ ప్రత్యక్ష రూపులు వీళ్ళు, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, చెల్లెలు, అక్క, సహోదరులు, पुत्र पति संबंधियों से प्रेम का व्यवहार कर घर में रहकर हो भजन और इस भजन से क्या. మొదలు పరమాత్ముని భక్తులు అంటే ఎట్లా నమ్మాలి? వాళ్ళ ఇల్లు స్వర్గాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి పోతే స్వర్గానందం కలగాలి మనకు. మనం బ్రహ్మాండ భక్తి అంటే ఏమనుకున్నాను? భక్తి అంటే మహాత్ముల వెంబడించటమా, దాన ధర్మాలు చేయించటమా, అన్న సత్రాలు పెట్టటమా కాదు. ఎవరైతే భక్తులో వాళ్ళ హృదయములో ఒక ప్రభావం, ఆ ప్రభావం ఏం చేస్తుంది? ఎంత శత్రువు అయినా కానీ, వాడు చంపబోయినా కానీ, ఆ భక్తుని యొక్క నీడబడ్డదంటే మనసు మార్పు. మనసు మార్పు చంపేయడానికే వస్తాడు, మరి చంపలేదు. ఇట్లా परमदयाल पतिचंद महाराज దగ్గర ఓడు కత్తి తీసుకొని పోయింది, చంపేస్తే ఈ ముసలోని. ఎందుకు? నాకు ఇట్లా అన్నాడు కదా, సార తాగొద్దు, సార తాగుతూ తాగుతుండే, తాగొద్దు అని కఠినంగా నేను ఇటువంటి కోపం వచ్చింది. కత్తి తీసుకొని పోయి రూమ్లో పోయిండు. రూమ్లో పోయి చూస్తున్నాడు ఎప్పుడు కత్తితో చంపాలని. పరమదయాల్ మహారాజ్ అన్నాడు, అదిగో వీడు కత్తి తీసుకొని నన్ను చంపేయడానికి వస్తున్నాడు, వీడికి నేను చెడ్డ మాట అన్నాడా? అరే సార తాగుతావు, సార ఇడిచిపెట్టు మళ్ళా అది కత్తి మనసు ప్రభావం. ఈ సద్గుణాలు ఎప్పుడైతే మీ మనస్సులో వస్తాయో మిమ్మలను ఎవరు అపాయం చేయరు. ప్రతి మనిషి నడిచిన నడువడి, సత్ప్రవర్తన, సదాచారము రక్ష. ఆ రక్ష ఉన్నప్పుడు ఎవడు తప్పలేదు. అథవా చంపుతాడు అనుకోండి, మీ కర్మ ఒకరి చేతిలో చావాలని మీ కర్మ ఉంటే అది తప్పు.
శ్రీకృష్ణుడు శ్రీరామావతారంలో వాలిని ఆటుకుండి చంపండి. సుగ్రీవుణ్ణి రక్షించేదానికి వాలి ముంగడ ఒలే ఆటుకుండి బాణం కొట్టు. ఇది అనొచ్చు, అయ్యా మహాత్మా గాంధీని చంపినప్పుడు మరి మహాత్మా గాంధీ ప్రభావం వానిపైన పడలేదు ఎందుకు అని మీరు ప్రశ్న చేయొచ్చు. దానికి కర్మ, పునర్జన్మ చేసిన కర్మ. వాలిని సాటుకుండి చంపండి. కృష్ణావతారంలో కూడా ఒక కోయవాడు వాడు చంపాలని కాదు, ఏదో షికారు చేయాలని బాణం కొడితే ఆ బాణం కృష్ణుడికి దాకింది. కృష్ణుడు చంపబడ్డాడు. వాడు ఎప్పుడైతే చూసిండో పోయేవాడు కృష్ణ కృష్ణ త్రాహిమాం త్రాహిమాం అనుకుంటుంటే వారి నీదేం అపరాధం లేదు, నా కర్మ నా పైన ఆ భోగం వచ్చింది, నువ్వు చంపినావు కానీ నువ్వు చంపలే, నీకు ఉద్దేశం ఇప్పుడు నువ్వు భయపడే రక్ష బడయంబడే ఉంది. ఈ కత్తులు తుపాకులు రక్ష కావు. కొంతమంది కత్తులు పెట్టుకొని పోతారు, తుపాకులు పెట్టుకొని పోతారు. ఇది రక్ష కాదు. రక్ష ఏమి? సత్ప్రవర్తన, సద్హృదయము, పరోపకారము, దయాభావము, విశాల హృదయత, ఇవి రక్ష మనకు రక్షించే. ఒకవేళ పునర్జన్మ కర్మ ఉందనుకోండి, ఆ కర్మ కూడా ఆ కర్మకు మనం చేసిన సత్ప్రవర్తన గిట్ట అధికంగా ఉన్నట్టయితే అది కూడా పోతుంది, కర్మ ప్రభావం కూడా పోతుంది. అందుకొరకే ఇది ప్రథమ సత్సంగం. ప్రథమ సత్సంగంలో నేను ఈవేళ ప్రథమ సత్సంగంలో మీకేం చెప్తున్నానంటే, ఇసుర్రవుతూ తిరుగుతుంది, రెండు ఇసుర్రవుతు రాళ్లల్లో చిక్కిన యొక్క ఇత్తనాలు పరంపరమవుతున్నాయి. కొన్ని ఇత్తనాలు ప్రయాసపడి ఏం చేసినాయంటే మూలకాడికి వచ్చినాయి. ఆ మూలకాడ ఉన్న ఇత్తనాలకు ఏం కాలేదు. అట్లనే ఈ ప్రపంచం అనేది ఒక ఇసుర్రవుతూ, మూల అనేది పరమాత్ముడు, ఇత్తనాలు మన జీవులం. మనం ఆ మూల దిక్కు గిట్ట మనం పోయినట్టయితే మనకు రక్ష తప్పదు. రెండు ఇసుర్రవుతుల మధ్యన గిట్ట వస్తుమా మనం పరంపరమే. ఇది మీకు ఈ ప్రథమ సత్సంగంలో చెప్పిన. ఇక పృథ్వీకి దీని మీదనే 4 సత్సంగాలు నేను ఇస్తా. ఇప్పుడు మా సహోదరుడు గంగరావు గారు ఉన్నారు, వారికి నేను అర్ధగంట ఇస్తా. ఎందుకంటే మా సత్సంగ ప్రోగ్రాం 9 నుంచి 11 ఉంది కాబట్టి ఇప్పుడు 11 బాగుంది. 12 అయితే చాలా ఎండ వస్తుందని మా రంగరావు గారికి ఆధ్యాత్మిక విషయాలపైన ప్రకాశించండి ఈ మనవుతో నేను